ఇప్పుడు ఆ రోడ్డు ఉందా? ఆ రోడ్డు దగ్గర డైరెక్ట్ డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ మొత్తం ఇవ్వాలి. అది ఏమీ లేదు. ఇప్పుడు దాకా అసలు ప్లాన్ అడిగిన కాబట్టి ఇవ్వలేదు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పెరుగుదలకు అనుగుణంగా మరి వాహనాలు సంఖ్య పెరగడం, మరి వాహనాలు పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం, అదే రకంగా కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతున్న పరిస్థితుల్లో నేషనల్ హైవేని విస్తరణ చేయాలి, వెడల్పు చేయాలి. అదే రకంగా నేషనల్ హైవేలో ఉన్నటువంటి పాత బ్రిడ్జిలన్నీ వెడల్పు చేసి వంపులతో ఉన్న బ్రిడ్జిలన్నీ స్ట్రైట్ చేయాలి నిటారుగా అన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2023 సంవత్సరంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి టానా సెంటర్ లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి వంపు బ్రిడ్జ్ ని 10 కోట్ల రూపాయల నిధులతో స్ట్రైట్ గా చేయాలని ప్రభుత్వం మొట్టమొదట ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి రాజకీయ స్వార్థంతో ఆ వంపు బ్రిడ్జిని మరి స్ట్రైట్ చేయకుండా మళ్ళీ అదే వంపుని యథావిధిగా పెట్టిన పరిస్థితి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో జరిగింది. నాటి ప్రభుత్వం మరి అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ వంపు బ్రిడ్జి రావడం వల్ల ప్రజలందరూ కూడా మరి చాలా ఆందోళన చెంది మరి నాటి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని 2023 సంవత్సరంలో ఈ గోకవరం ప్రజలందరూ కూడా వెళ్ళి ఇక్కడ మాకు వంపు బ్రిడ్జ్ వస్తా ఉంది, స్ట్రైట్ రావాలి, ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కాకుండా మళ్ళీ 10 కోట్ల రూపాయల నిధులతో కొత్త బ్రిడ్జిని మళ్ళీ వంపుగానే వస్తుందని చెప్పేసి ప్రజలందరూ జ్యోతుల నెహ్రూ గారిని ఆశ్రయించడంతో మరి 2023 సంవత్సరంలో జ్యోతుల నెహ్రూ గారు ఇదే బ్రిడ్జి దగ్గరికి ఇక్కడికే వచ్చి మరి అధికారుల మీద అందరి మీద కూడా మరి చాలా గట్టిగా మాట్లాడి చాలా బలంగా ప్రజల వాణి వినిపించడం జరిగింది. మరి నిత్యం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. గోకవరంలో అటు 2-3 కిలోమీటర్లు ఇటు 2-3 కిలోమీటర్లు ఈ బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఇక్కడ మళ్ళీ మీరు వంపు బ్రిడ్జి ఎందుకు నిర్మిస్తున్నారని చెప్పేసి అధికారులు నిలదీయడం జరిగింది. నిలదీసి ఆ రోజు 2023 సంవత్సరంలో ఎన్నికల ముందు జ్యోతుల నెహ్రూ గారు చాలా స్పష్టంగా ఇక్కడే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మేము గెలిచిన తర్వాత తప్పకుండా వంపు బ్రిడ్జ్ లేకుండా స్ట్రైట్ గా నిర్మించే బాధ్యత నాది అని జ్యోతుల నెహ్రూ గారు నాడు ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి తరపున జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా మన వంపు బ్రిడ్జ్ కాదు స్ట్రైట్ అవుద్దని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో 4 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ ఇది వంపు బ్రిడ్జా స్ట్రైట్ బ్రిడ్జా అంటే ఇది వరకు ఏదైతే జెడ్ ఆకారంలో ఉందో బ్రిడ్జ్ మళ్ళీ ఇప్పుడు ఎస్ ఆకారంలో వస్తా ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఇది అందరితో కూడా మాట్లాడాం, నాయకులందరితోని అందరూ కూడా ఆమోదించారు. ఎస్ ఆకారంలో బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల పోరాడుతున్న సమస్యకి పరిష్కారం కాలేదని చాలా మంది మా దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరడంతో ఈ రోజు ఈ బ్రిడ్జ్ పరిశీలనకు రావడం జరిగింది. మరి ఇదే బ్రిడ్జ్ త్వరితగతిన నిర్మించాలి, మరియు ఇక్కడ బ్రిడ్జ్ వంపు లేకుండా నిర్మించాలని మరి గత సంవత్సరం 28వ తేదీ 7వ నెల 2025 తేదీన మరి రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారికి 3744 సో గ్రీవెన్స్ లో నేనే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్ లో ఈ వంపు బ్రిడ్జ్ ఉండకూడదు, స్ట్రైట్ రావాలని చెప్పేసి సంవత్సరం క్రితమే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వంపు బ్రిడ్జ్ రాకూడదు, స్ట్రైట్ బ్రిడ్జ్ రావాలి, నాణ్యంగా త్వరితగతిన నిర్మించండి, ప్రజలని రక్షించండి, ప్రజలు యాక్సిడెంట్లు అవ్వకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి సంవత్సరం క్రితమే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నాడు ఎన్నికల ముందు ఇది దుర్మార్గ పరిపాలన, ఇది దుష్ట రాజకీయం చేస్తా ఉన్నారు, ఇక్కడ చేతగాని మనిషి ఉన్నాడని చెప్పేసి
ఎమ్మెల్యేని దుర్భాషలాడి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం లేని ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధంగా ఈ బ్రిడ్జ్ మరి జెట్ బ్రిడ్జ్ నిర్మిస్తా ఉన్నారని చెప్పేసి గతంలో వాదించి నిందించిన జ్యోతుల్ నెహ్రూ గారు ఈ రోజు మరి ఆయన సామె ఎలా ఉందంటే, ఏరు దాటేదాకా వాడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే విధంగా జ్యోతుల్ నెహ్రూ గారు గెలిచి గద్దెనెక్కాక మళ్ళీ రాజకీయ స్వార్థంతో ఇదే బ్రిడ్జ్ ని స్ట్రైట్ బ్రిడ్జ్ కాకుండా మళ్ళీ వంపు బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడతారా? మీరు ఏదైతే జగ్గంపేటలో బైపాస్ వద్దు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావాలని మరి గౌరవ నేషనల్ హైవే మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని మీరు కలవడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ హైవే చైర్మన్ కూడా మీరు కలవడం జరిగింది. మరి మీకు గోకవరంలో ప్రజలు పడుతున్న ఈ యొక్క వంపులు బ్రిడ్జ్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది మీకు గుర్తు రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నితిన్ గడ్కరీ గారిని నేషనల్ హైవే చైర్మన్ ని కలిసినప్పుడు, అయ్యా మా గోకవరంలో మళ్ళీ పూర్వంలాగే మళ్ళీ ఇక్కడ ఎస్ టైప్ లో అష్టవంకరలతో వంపు బ్రిడ్జ్ వస్తా ఉంది. ఇక్కడ గోకవరం అంటే ఏజెన్సీకి ముఖద్వారం. ఇక్కడ రాజమండ్రి నుంచి మరి ఇక్కడ విజయనగరం వరకు ఇది ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. ప్రస్తుతం ప్రతిరోజు కిలోమీటర్ల కొలది ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతా ఉంది, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. మా గోకవరానికి ఈ యొక్క అష్టవంకరలతో కూడుకున్నటువంటి ఎస్ బ్రిడ్జ్ వద్దు, స్ట్రైట్ బ్రిడ్జ్ కావాలని మరి నితిన్ గడ్కరీ గారిని నేషనల్ హైవే చైర్మన్ ని మీరు ఎందుకు అడగలేదని చెప్పేసి జ్యోతుల్ నెహ్రూ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నాడు ఎన్నో మాయమాటలు చెప్పారు, ప్రజలందరికీ నాది బాధ్యత అని చెప్పేసి మాయమాటలు చెప్పారు, గద్దెనెక్కారు. ఈ రోజు ఈ గోకవరం బ్రిడ్జ్ కూడా మర్చిపోయారు. ఎస్ బ్రిడ్జ్ అష్టవంకర్లతో నిర్మాణం మీరు చేయాలి, చేసి అలైన్మెంట్ మార్చి స్ట్రైట్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి గోకవరం మండల ప్రజల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా దారుణమైన అతి నిర్లక్ష్యం. 10 కోట్ల రూపాయలు నిధులు ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇలా స్ట్రైట్ గా వచ్చి ఒకేసారి వంపు తిరిగి మళ్ళీ ఒకేసారి వంపులు తిరగాల. ఇన్ని వంపులు ప్రతిరోజు నివసానికి ఇంచుమించు 10-20 లారీలు వెళ్తాయి. ఇది కూడా చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఆగిపోయిందో. కన్ను మూసి తెరిస్తే మరి 10 సంఖ్యలో వెళ్తాయి. ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. ట్రాఫిక్ ఆగుతా ఉంది, ప్రజలకి మరి అసౌకర్యంగా ఉంది, ప్రాణాలు పోతా ఉన్నాయి. అలైన్మెంట్ మార్చకుండా ఇదే అలైన్మెంట్ కొనసాగించి పట్టుదలకి వెళ్ళిపోయి ఎవరో చెప్పింది నేనెందుకు చేయాలని చెప్పేసి పట్టుదలకి వెళ్లి అలైన్మెంట్ మార్చకుండా మళ్ళీ అష్టవంకరలతో ఉన్నటువంటి ఎస్ బ్రిడ్జ్ నే పూర్తి స్థాయిలో నిర్మించినట్లయితే ప్రతిరోజు కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఎవరినో ఇక్కడ ఎమ్మెల్యే బుద్ధి లేని మా వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరూ కూడా తిట్టుకుంటారు. ఎప్పటికైనా సరే జ్యోతుల్ నెహ్రూ గారు స్పందించి ఈ బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చి తప్పకుండా ఈ బ్రిడ్జ్ ని స్ట్రైట్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, లేని పక్షంలో ఈ బ్రిడ్జ్ స్ట్రైట్ గా వచ్చే వరకు కూడా ప్రజల తరపున ప్రజలతో కలిపి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుతో పోయేది కాదు, ఇది మనకెందుకు లేని అనుకోవడానికి లేదు. భవిష్యత్తు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ ని ఇప్పుడు మార్చాల్సి వస్తుంది. 100 సంవత్సరాల నుంచి పడే బాధలు ఇప్పుడు తీరుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఈ ఎస్ బ్రిడ్జ్ రావడం జరిగింది. అంటే రోజు రోజుకి వాహనాలు పెరుగుతూ ఉంటాయి, జనాభా పెరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు పెరుగుతూ ఉంటాయి. రోజు రోజుకి పెరిగే పరిస్థితుల్లో మరి నేషనల్ హైవే నిబంధనలు స్ట్రైట్ బ్రిడ్జ్ ఎక్కడైనా సరే మరి రోడ్డు వెడల్పు చేయడం, వంపులున్న చోట స్ట్రైట్ గా చేయడం అనేది నేషనల్ హైవే ఉద్దేశం. మరి ఇక్కడ రాజకీయ ఒత్తిడుల వల్ల, రాజకీయ స్వార్థం వల్ల గోకవరం మండలం గోకవరం టౌన్ లో ఇక్కడ ఎస్ ఆకారంలో అష్టవంకరలతో కూడుకున్నటువంటి బ్రిడ్జ్ నిర్మించడం చాలా బాధాకరమైన విషయం చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి కూటమి ప్రభుత్వం ఈ యొక్క తప్పును సరిచేయాల్సిందిగా గోకవరం మండలం ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తాను.